మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కాంగ్రెస్ బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఏఐసిసి కార్యదర్శి నవీన్ జావేద్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఈ ఈ భూమి ఎంతో పులకరించింది. ఇంత గొప్ప వ్యక్తి ఇక్కడ రావడం అనేది నిజంగా చాలా ఆనందదగిన విషయం. మనకి ఎప్పుడైనా హెడ్ క్వార్టర్స్ టచ్ చేసి వెళ్తారు, కానీ మారుమూల కొండేపు కూడా రావడం అనేది బహుత్ ధన్యవాద్ సార్. ఈరోజు అతిథులు వచ్చున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి యువకులకు కానీ ఉత్సాహవంతులకు కానీ బలోపేతం చేయడానికి కనీసం కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఒక 40 సీట్లు గెలిచే విధంగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అవుతుంది. కాబట్టి అలాంటి కార్యక్రమంలోనే ఈరోజు సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సంఘటిత సృజన్ అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా నాయకత్వాన్ని కానీ బలోపేతం చేసుకునే దానికి అవకాశం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ముఖ్య అతిథి పిసిసి పరిశీలకులు రాణిమేకల సతీష్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారని. ముఖ్య అతిథులు ఢిల్లీ నుంచి, అలాగే యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే గారు, మరి గతంలో ఆయన చేసిన పదవులు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అందులో ముఖ్యులుగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, అలాగే నేషనల్ మైనార్టీ సెల్ చైర్మన్గా చేసిన జావేద్ గారికి వెల్కమ్ టు ప్రకాశం జిల్లా ఆంధ్ర సార్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది కొండేపు నియోజకవర్గం రావడానికి. ఎందుకంటే రావటంతోనే ఎంతో గౌరవనీయులు రాజ్యాంగ రచయిత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మన నియోజకవర్గానికి మిత్రుడు సతీష్ తీసుకొచ్చినందుకు ఒకసారి అందరం క్లాప్స్ కొడదాం. అలాగే ఈరోజు ఇక్కడ మనందరం కూడి ఇక్కడ మాట్లాడతగల కారణం, అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షుడు సైదా గారికి, నా తోటి సమన్వయకర్త అన్న జాన్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా. కాంగ్రెస్ పార్టీ కొండేపు నియోజకవర్గ మీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మన భారతదేశం మొత్తం యావత్తుగా ప్రజల్లో నుంచి లీడర్ పుట్టాలని మన రాహుల్ గాంధీ గారు, అలాగే కేసీ వేణుగోపాల్ గారు, మల్లికార్జున ఖర్గే గారు అహ్మదాబాద్లో పుట్టినటువంటి సెషన్స్లో ఒక నిర్ణయమే ఈ అభియాన్. ఈ అభియాన్లో ఏంటంటే మీరందరూ ఎన్నుకున్న లీడరే ఒక డీసీసీగా కానీ, ఒక బూత్ మెంబర్గా కానీ, సిటీ ప్రెసిడెంట్గా కానీ ఉండాలనే ఆలోచనతో మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క విలువైన విషయాలు తెలుసుకోవటానికి ఇలాగ సారు మన ఉత్తరప్రదేశ్ నుంచి రావటానికి మనకి టైం కేటాయించడం కూడా జరిగింది. అలాగే మేము తర్వాత మీరు మాట్లాడేటప్పుడు మీలో ఎవరు జిల్లా అధ్యక్షుడు అయితే మన కాంగ్రెస్ పార్టీ జెండాను బాగా చూపించగలుగుతారో, ఎవరు సిటీ ప్రెసిడెంట్ అయితే కాంగ్రెస్ పార్టీని కొండేపిలో ఇంకా బాగా తీసుకెళ్తారో అనేది కూడా తెలియపరుస్తూ, నేను ఈ కొండేపికి ఈరోజు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మిత్రుడు సతీష్ ద్వారా ఆసియా ఖండంలోనే అతిపెద్ద నియోజకవర్గం మీ కొండేపు నియోజకవర్గం. ఇంత పెద్ద కొండేపు నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం రావాలని, ఇందిరమ్మ, సోనియా గాంధీ పూర్వవైభవం మీ అందరితోనే రావాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క నెక్స్ట్ మీరు ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా, సిటీ ప్రెసిడెంట్గా వీళ్ళుంటే బాగుండనేది నిర్మోహమాటంగా, నిర్భయంగా జావేద్ గారి సమక్షంలో మీరు చెప్పొచ్చని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. हम बहुत शुक्रगुजार हैं। मैं माफ़ी चाहता हूँ, मुझे तेलुगु समझ में तो आती है लेकिन तेलुगु में बोल नहीं पाता, इसलिए मैं तेलुगु में नमस्कारम और उसके बाद कुछ बातें हैं जो आपसे यहाँ पे बात करना ज़रूरी है, जिसके लिए मैं दिल्ली से चल के आपके बीच में आया हूँ। सबसे पहले तो भाई सतीश का मैं इस बात के लिए बहुत शुक्रिया करता हूँ, उनको थैंक यू कहता हूँ कि उन्होंने यहाँ पर कांग्रेस के साथियों को भी इकट्ठा किया और साथ ही साथ उन्होंने मीडिया के साथियों को भी आमंत्रित करने का काम किया। प्रेस वार्ता 3 बजे थी, लेकिन अलग अलग जगहों पर कांग्रेस पार्टियों के साथियों से मिलने के कारण और कांग्रेस के साथियों में उत्साह दिखता हुआ महसूस हो रहा है, उसकी वजह से हम लोगों को यहाँ पहुँचने में देर हो गई। उसके लिए विशेष रूप से मीडिया के साथियों से हम क्षमा प्रार्थी हैं। ये बड़ा महत्वपूर्ण समय है और इसलिए महत्वपूर्ण समय है कि आंध्र प्रदेश ने देश की राजनीति को समय समय पर दिशा दिखाने का काम किया है। और मैं समझता हूं कि सिर्फ दिशा ही नहीं दिखाई है, बल्कि आंध्र प्रदेश की राजनीति ने और आंध्र प्रदेश की जनता ने देश की राजनीति को रोशनी भी दिखाई है और आईना भी दिखाने का काम किया है। और हमें बहुत अच्छी तरह से याद है कि 2004 के लोकसभा के चुनाव में जब पूरे देश में शाइनिंग इंडिया हो रहा था और ये कहा जा रहा था कि अटल बिहारी वाजपेयी की सरकार को कोई हटा नहीं सकता, तो यूनाइटेड आंध्र प्रदेश ने श्री वाईएसआर रेड्डी जी के नेतृत्व में एक ऐसा जनादेश लोकसभा के चुनाव में दिया था
जिसके चलते केंद्र में यूपीए 1 की सरकार बनी थी और डॉक्टर मनमोहन सिंह जी देश के प्रधानमंत्री बने थे। दूसरा भी जो लोकसभा का चुनाव हुआ 2009 का, उसमें भी आंध्र प्रदेश की महान जनता के आशीर्वाद से यूपीए 2 की सरकार बनी और कांग्रेस के नेतृत्व में वह सरकार 5 वर्षों तक सफलतापूर्वक चली। आंध्र प्रदेश को हम बहुत उम्मीद के साथ देखते हैं। आंध्र प्रदेश में कांग्रेस के सामने बहुत विषम चुनौतियां हैं, लेकिन इन विषम चुनौतियों से ही रास्ता निकालने की कोशिश हो रही है और हम उम्मीद करते हैं कि अखिल भारतीय कांग्रेस कमेटी की तरफ से संगठन सृजन के माध्यम से ये प्रयास हो रहा है कि हर जनपद के स्तर पर हम एक मजबूत संगठन का, एक स्ट्रांग पार्टी के ऑर्गेनाइजेशन का निर्माण कर ले और न केवल निर्माण कर ले बल्कि वो बहुत सक्रिय रूप से काम करे और पंचायत के स्तर पर, ब्लॉक के स्तर पर और जिले के स्तर पर संगठन को सक्रिय करने का काम करे। देश के सामने चुनौतियां बहुत है। 2014 के लोकसभा के चुनाव के बाद से इस देश के अंदर राजनीतिक विमर्श, पॉलिटिकल नैरेटिव पूरी तरह से बदल चुका।